ఇప్పుడు ఇది మీరేమో హత్య అంటున్నారు. సో అన్ని పేపర్లలో ప్రధానంగా ఈ వార్త కనిపిస్తుంది ఎన్కౌంటర్ అని వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోనే వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళ సిఆర్పిఎఫ్ మిలిటరీ కానీ వెళ్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పట్టుకొని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయకుండా మీరు చంపడం ఎందుకు? ఇప్పుడు సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పోలీసు వాళ్ళు ఉన్నారు, మీరు అరెస్ట్కి చేయండి. అరెస్ట్ చేసి కోర్టులో ప్రూఫ్ చేయండి. ఇన్ని సంవత్సరాలలో ఒక అగ్రనేత మావోయిస్ట్ నేత చనిపోయాడని సంకలు గుర్తుకోవడం కాదు, మీరు అరెస్ట్ చేసి చూపియండి. ఆ దమ్ముందా గవర్నమెంట్కి? అరెస్ట్ చేసి ఆ దమ్ముందా? లేదు. ఏది కనిపిస్తే చంపేయాలి అంతే. ఇది మళ్ళీ ఇలా మాట్లాడతారు, మళ్ళీ శాంతి చర్చలకు రమ్మంటే రారు. కానీ బీజేపీలో మీలాంటి నిరసన చేసే వాళ్ళ వల్ల బీజేపీలో ఏమైనా చలనం వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందా? వాళ్ళు క్లియర్ క్లారిటీతో ఉన్నారు, మావోయిస్టులు లేకుండా చేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ప్రజలు చూస్తున్నారండి, ప్రజలు చూస్తున్నారు. హక్కుల సంఘాలుగా మేము పోరాడుతున్నాము. ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇది వాళ్ళేదో 2026 వరకు ఒక డెడ్ లైన్ పెట్టుకొని చంపడం అనేది కరెక్ట్ కాదు. ఇది మనము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత ప్రధానమంత్రి గారు వచ్చారు. రాజ్యాంగం మీద వాళ్ళకే నమ్మకం లేకపోతే ప్రజలకు ఎలా ఉంటుంది? ఓకే, థ్యాంక్ యూ.